వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆవుల బెర్దతో వాహనదారులు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆవులున్న యజమానులు వాటిని ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా వదిలేయడంతో అవి బస్టాండ్లలో రోడ్లపై అలాగే పడుకుంటున్నాయి. రాత్రి పగులు తేడా లేదు, ఎప్పుడు బస్టాండ్లో పడుకోవడం వలన వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మన కడప రాజంపేట అంటే ఇది కడప చెన్నై ప్రధాన రహదారి. ఈ రహదారిలో వాహనాలు అధికంగా తిరుగుతుంటాయి. ఎందుకంటే చెన్నై వరకు ఈ రహదారి వెళుతుంది కాబట్టి రోజుకు వందలాది సంఖ్యలో బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఇలా లారీలు కావచ్చు, అన్ని వందలాది సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ సమయంలో ఈ బస్టాండ్లలో బోయినపల్లి దగ్గర కావచ్చు, రాజంపేట బస్టాండ్లో కావచ్చు, ఒంటిమిట్ట బస్టాండ్లో కావచ్చు, నందలూరు దగ్గర కావచ్చు, ఇక్కడ వన్మాధవరం దగ్గర కావచ్చు, ఇలా చాలా చోట్ల ఈ గ్రామాలలో ఆవులు రోడ్లపై పడుకుంటున్నాయి. బస్టాండ్లో ఆ పడుకోవడం వల్ల రోడ్డుకు అడ్డంగా ఉంటున్నాయి. అప్పుడు చిన్న చిన్న వాహనాల్లో వెళ్ళేవారు అవి పరిగెత్తినప్పుడు వాహనాలు తగిలి కింద పడిపోతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉంటున్నాయి. లారీలు వెళ్ళడానికి, బస్సులు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని ఖచ్చితంగా అయితే అధికారులు స్పందించి యజమానుల కన్నా అప్పగించాలి, లేదా గోశాలల కన్నా తరలించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆవులు రోడ్డుకు అడ్డంగా ఉండడం వలన ఒక్కోసారి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి రోడ్లు అడ్డంగా పడుకోవడం వలన పెద్ద పెద్ద వాహనాలు వచ్చేటప్పుడు అలా ఇలా పరిగెత్తాయంటే వాళ్ళు బ్రేక్ వేయడంలోనో లేకపోతే వాటిని తప్పించాలనే ఉద్దేశంతోనో ఏదన్నా అలాంటి సమయంలో పెద్ద ప్రమాదం జరిగితే ఖచ్చితంగా అధికారులు బాధ్యులవుతారు. అధికారులు స్పందించి కడప నుంచి రాజంపేట వరకు మధ్యలో ఎక్కడ ఆవులను లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా బోయినపల్లి బస్టాండ్లో అయితే ఎద్దులు కూడా ఉన్నాయి. ఎద్దులు పెద్ద పెద్దవి. అవి ఎవరిపైనైనా తిరగబడితే చాలామంది గాయాల బారిన పడే అవకాశం ఉంది. ఎద్దులు చిన్నవి కాదవి, వాటి కొమ్ములు పెద్ద పెద్దవిగా ఉన్నాయి. వీధిలో తిరిగేటప్పుడు ఆవులు ఉండే సమయంలో స్కూల్ పిల్లలపై లేదా వ్యక్తులపై చాలాసార్లు దాడులు చేసిన సంఘటన మనం చూస్తూనే ఉంటాం. ఈ బస్టాండ్లలో పదుల సంఖ్యలో ఆవులు ఉంటున్నాయి, ఎద్దులు ఉంటున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని ఏదైనా అదిలిస్తే తిరగబడతాయనే భయము, ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి కలెక్టర్ గారు కావచ్చు, ఖచ్చితంగా వీటిపైన స్పందించి ఆవులను బస్టాండ్లలో లేకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు బాధపడే కంటే ప్రమాదాలు జరగకముందే అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. తప్పకుండా పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకముందే అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఖచ్చితంగా అయితే ఆవుల బెడద వలన ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించాలి. అధికారులు కూడా ఈ రహదారుల్లో తిరుగుతూ ఉంటారు. కడప చెన్నై ప్రధాన రహదారిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు కూడా గమనించుంటారు. ఒక్కసారి యజమానులకు చెప్పి వారిని హెచ్చరించి, ఒకవేళ వాళ్ళకు ఆవులు వద్దనుకుంటే గోశాలలకు ఆవులను తరలించాలని ప్రజలు కోరుకుంటున్నారు.